పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని వి వాంట్ పాత పెన్షన్ విధానాన్ని కోర్టు తీర్పును వెంటనే హైకోర్టు తీర్పును వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే కోర్టు తీర్పును వెంటనే హైకోర్టు తీర్పును హైకోర్టు తీర్పును వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే హైకోర్టు తీర్పును వెంటనే అంటే ఎవరు ఆ టైంలో స్పందించారు, ఎవరు అందుబాటులో ఉండే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లైవ్లో ఉంచింది మాత్రం డిఎస్సి 2000 పోరాటస్ అంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఇప్పుడు లీగల్ టీం ఉంది. 1700 మంది ఎందుకోసం పోయినరు కోర్టుకు అంటే అప్పుడు చిన్న డౌట్ ఉండే. ఎందుకంటే మనము ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే సమస్య పరిష్కార దశ లోపల మీరు కోర్టు పేరు కదా జ్యుడిషియల్ తీర్పులో క్లియర్గా 19/2004 బిఫోర్ మెమో ప్రకారం అమలు చేయమని క్లియర్గా ఉన్నది. మీరు గమనించండి 2003 డిఎస్ తీర్పులో కానీ జేఎస్ తీర్పులో జ్యుడిషియల్ వల్ల ఉన్నటువంటి లాస్ట్ పేజ్ అన్ని అంతా కాపీ పేస్ట్ చేశారు. అంటే దాని ప్రకారమే వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది 1500 పంపించేస్తారు వాళ్ళకు. దాదాపు 25 lakhs అవుతున్నాయి వాళ్ళకి. 25 lakhs ఏమని పెట్టాడు? 2-3 రోజుల లోపల లాయర్ గారు మన యొక్క తీర్పు లాయర్ గారి ఆధ్వర్యం లోపల మనం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటాడు. ఆ మెసేజ్ ఏమైనా అర్థం ఉందా మీరు చెప్తారు. అలాగే మనం ఏ సంఘంలో ఉన్నాము, మాతృ సంఘంలో వాళ్ళ మీద ప్రెషర్ చేసి మన తీర్పు మానవత దృక్పథంతో ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత మనం చేయించుకోవాలి. ఇది మనం చేయాల్సి కోర్టు పోయిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ప్రెషర్ తీసుకురావాల్సి వస్తుంది. నేను గవర్నమెంట్ ఏదైనా అఫీషియల్ మీటింగ్ పెడితే మాత్రం మనకు వెళ్ళదు. డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి వినోదరా జనరల్ సెక్రటరీ అని వెళ్ళదు. ఏదైనా యూనియన్స్నే పిలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనము దాదాపు ఎన్ని యూనియన్లు అన్ని యూనియన్లకు సంబంధించిన మన 2003 డిఎస్సి వాళ్ళు కీ పోస్టులో ఉన్నారు. మండల అధ్యక్షులుగా, మండల ప్రధాన కార్యదర్శి, కొంతమంది జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, కొంతమంది స్టేట్ పోస్టులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆ యూనియన్ల మీద ఖచ్చితంగా ప్రెషర్ తీసుకురావాలా. ఇది మనం 2003 డిఎస్సి పాత పెన్షన్ పోరాట సమితి పెట్టుకుని కోఆర్డినేషన్ కోసం పెట్టుకున్నాం. దీన్ని లైవ్లో ఉంచడానికి పెట్టుకున్నాం. మనం రాష్ట్రంలో స్టేట్లో కూడా అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క స్టేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వారి ఆఫీసుల్లోకి వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్సీలో ఎంబడబడుతున్నాం. అంటే ఇక్కడ కూడా ఆగకుండా మనం వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఇంకా మనకున్న సంబంధాలను ఉపయోగించుకుంటాం. యాక్చువల్గా సీఎస్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలుతో కాదు, అసలు అపాయింట్మెంటే ఉండదు. అక్కడ లోపలికి రానియారు. అక్కడ ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. చీఫ్ సెక్రటరీ అంటే సేమ్ సీఎం, అఫీషియల్ సీఎం ఈయనండి సిఎస్ఏ. అట్లాంటి ఆయన దగ్గరికి ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఆ చాంబర్లకి ఎవరిని రానియారు. అట్లాంటిది మనం ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని మనం తీసుకొని వెళ్ళి అట్లా కలవడం జరిగింది. మనం కూడా హర్షవర్ధన్ రెడ్డి ఇట్లా సిఎస్ దగ్గరికి వెళ్ళి మనం ఫోటో చూపెడితే ఇట్లా వెళ్ళిందని ఆయన పరేషాన్ అవుతున్నారు. అంటే మనం అన్ని రకాల ప్రయత్నాలు ఉపయోగిస్తున్నాం. ఇంకా మనకి ఎవరికైనా తెలిసిన వాళ్ళని కూడా ఉపయోగించుకుంటాం. ఈ రకంగా మనం అంతా శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎన్ని రోజులు అంటే సిపిఎస్ వల్ల మనకు అడ్డు జరుగుతుండే. అరే మళ్ళీ మీదేంది అందరం కలిసి సిపిఎస్సీ రద్దు చేస్తానంగా మళ్ళీ మీరు సపరేట్ 2003 డిఎస్సీ ఏంది అని అంటుండే. కానీ ఈ కోర్టు తీర్పు వచ్చిన నుంచి ఎవరు కూడా మనం ఆ మాట మాట్లాడతలేరు. అన్ని టీచర్స్ యూనియన్స్ కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామని ప్రతి ఒక్కరు కూడా ముందు వరుసలో నిల్చుంటున్నారు. అదేవిధంగా ఇంకా పెద్ద సంఘమైన పిఐటీకి సంబంధించి చాలామంది మన 2003 డిఎస్సీ ఇప్పటికీ దాదాపు 50% కంటే ఎక్కువ దాంట్లోనే ఉన్నారు. మంచి కీ పోస్టులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ మీద, శ్రీపాల్ రెడ్డి సార్ మీద, అదేవిధంగా అధ్యక్ష ప్రధాన స్టేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మీద కూడా ప్రెషర్ తీసుకొస్తే అక్కడికి కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా మనకున్న సంబంధాలు బీ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ జాయిల శ్రీనాథ్ గౌడ్ సీఎంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ 2-3 monthsలో మాత్రం పాత పెన్షన్లోకి వస్తాం. ఒక్కటి కొద్దిగా నెగ్లిజెన్సీ ఉండి అదే వస్తా అన్నట్టు ఆ రకంగా ఉండకుండా మనం ప్రెషర్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని రోజులు చేసింది వేరే, ఇది ఒకటి లాస్ట్ ఫైనల్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా మనం ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే ఖచ్చితంగా అవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మినిస్టర్లకు అంత ఇంపార్టెన్స్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి జిల్లాలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కీ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సీఎంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా అన్ని జిల్లాల స్టేట్ వైడ్ వాళ్ళ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా మన సమస్యని పరిష్కరించేటట్టు వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మనం తొందరనే మన బయటపడుతుంది. సిపిఎస్ నుండి ఓపీఎస్లోకి రావడానికి అవకాశం ఉంది.
దీనికి మన ఇప్పుడు చాలామంది మిత్రులు ఇంకా రాలేరు, కొద్దిమంది ఉన్నారు. ఈ మెసేజ్ను మనం బయట కూడా వెళ్ళి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ప్రవేడి వినోద్ కుమార్, నేను డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఏదైతే మాకు డిఎస్సి 2003 వారికి నోటిఫికేషన్ నవంబర్ 2003లో రావడం జరిగింది. అదేవిధంగా వ్రాత పరీక్ష ఏప్రిల్లో, రిజల్ట్ జూన్లో రావడం జరిగింది. అయితే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆలస్యంగా మాకు పోస్టింగ్స్ ఇవ్వడం వలన మేము కొత్త పెన్షన్లకు రావడం జరిగింది. కొత్త పెన్షన్ అనేది సెప్టెంబర్ 2004 నుండి అమల్లోకి వచ్చింది. మాకు 2005 నవంబర్లో పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల మేము కొత్త పెన్షన్లకు రావడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మేము దాదాపు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్న పాత పెన్షన్ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరిగింది. కలెక్టర్లకు, మినిస్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఆర్థిక శాఖ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులను చాలామందిని కలవడం జరిగింది. ఇంతలోపే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మేము 54 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అంటే ఎవరైతే పాత టైంలను, పాత పెన్షన్ టైంలను ఎగ్జామ్ కానీ, రిజల్ట్ కానీ, ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది, అలాంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో ప్రకారం మేము కోర్టుకు కూడా వెళ్తే కోర్టు వీళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ హైకోర్టు తీర్పుని అమలు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే దాదాపు మేము 20 సంవత్సరాలుగా ఈ ఫైట్ చేస్తున్నాము. ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఈ కేంద్ర ప్రభుత్వం మేమోని అమలు చేస్తూ పాత పెన్షన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ మమ్మల్ని కొత్త పెన్షన్ నుండి పాత పెన్షన్లోకి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్లు ఇమీడియట్ రావడం జరుగుతుంటుంది. ఈనాటి ఆర్థిక పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్లు చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు పాత పెన్షన్ ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం.